త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొదలు పెడదాం. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు పోటీ చేశారు. వైసీపీ నుంచి కన్నపరాజు బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో విష్ణు కుమార్ రాజు 47,534 ఓట్ల మెజారిటీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. విశాఖ నార్త్ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అర్హులైన వారందరికీ ఇల్లు వచ్చేలాగా చేస్తాను అని చెప్పారు. అలాగే నిరుపయోగంగా ఉన్న టిడ్కో ఇళ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇక పోర్ట్, హెచ్పిసిఎల్ కాలుష్య నివారణకు కృషి చేస్తాను అని చెప్పారు. కొండవాలు ప్రాంతాలలో ఉండేవారికి రక్షణ కల్పిస్తాను అని చెప్పారు. కొండవాలు ఏరియాలలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాను అనే హామీ కూడా ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. సెగ్మెంట్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. రోజుకు గంట మాత్రమే తాగునీరు వస్తూ ఉంది. కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయిన పరిస్థితుల్లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ను జీవీఎంసీ సరిగా నిర్వహించకపోవడం ఇంకో సమస్య. సెగ్మెంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఆపరేషన్ లంగ్స్తో షాపుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఇక రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జనం. అలాగే వర్షాకాలంలో కొండవాలు ప్రాంతాల్లో బండరాల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. తాగునీటి పైప్లైన్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే 24 గంటలు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్స్ వేస్తూ ఉన్నారు. పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం చూద్దాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు చూడొచ్చు. ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే తక్కువగా ఉంటున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా హెల్త్ సహకరించకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఎమ్మెల్యే కుమార్తె జోక్యం నియోజకవర్గంలో పెరిగింది అని నేతల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. అలాగే కొండవాలు ప్రాంత ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు గాలికి వదిలేశారని అంటూ ఉన్నారు. ఇక కొత్త ఇళ్లపై ఎమ్మెల్యే దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక అధ్వానంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచకపోవడం ఇంకో నెగిటివ్ పాయింట్గా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న నెగిటివ్ అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17% మంది జనం అంటున్నారు. బాగుంది అని 19.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 19.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 41.1% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 12.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అంటున్నారు. అంటే 22% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 22% మంది అంటున్నారు. బాగుంది అని 24% మంది అంటున్నారు. పర్వాలేదు అని 26.8% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 12.2% మంది అంటున్నారు. బాగుంది అని 9.8% మంది అంటున్నారు. పర్వాలేదు అని 46.3% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 17.1% మంది జనం అంటూ ఉన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 19.5% మంది జనం అంటుంటే బాగుందని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 36.6% మంది జనం అంటుంటే బాగాలేదు అని 14.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.2% మంది జనం అంటున్నారు. మరి మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 22% మంది జనం అంటుంటే బాగుంది అని 17% మంది, పర్వాలేదు అని 36.6% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 14.6% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెబుతున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 29.3% మంది జనం అంటుంటే కావు అని 14.6% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 36.6% మంది జనం చెబుతుంటే తెలియదు అని 19.5% మంది జనం చెబుతున్నారు. ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 34.1% మంది జనం చెబుతుంటే కాదు అని 19.5% మంది జనం చెబుతున్నారు. కావచ్చు అని 22% మంది జనం అంటుంటే తెలియదు అని 24.4% మంది జనం పోలవరం ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 31.7% మంది అంటున్నారు. పెరగలేదు అని 17% మంది జనం చెబుతున్నారు. పెరిగి ఉండొచ్చు అని 29.3% మంది జనం అంటుంటే తెలియదు అని 22% మంది జనం చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 14.6% మంది జనం చెబుతున్నారు. రాదు అని 26.8% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 39% మంది జనం చెప్తుంటే తెలియదు అని 19.6% మంది జనం చెబుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 22% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 41.4% మంది జనం అంటున్నారు. తెలియదు అని 36.6% మంది జనం చెబుతున్నారు. ఇవి విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.